సీన్ చేసేటప్పుడు ఏం చేసి రావాలి? మేమమ్మ మీరే చెప్పాలి అయితే. అంటే మీ అందరికి బస్ మా అందరికి, మా అందరికి అంటే మైసభ. మైసబ్ అంటే యునో ఆ ప్రేతాత్మ హీరోయిన్ లాగా వస్తుంది కదా. ప్రేతాత్మ పిశాచి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ వెన్లి కిషోర్ గారు నాకు అది ఒకటి. అండ్ క్లైమాక్స్లో ఒకటి. క్లైమాక్స్లో అంటే సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయినప్పుడు మేము మాట్లాడితే భోషాలం దగ్గరికి వెళ్ళి దాక్కుంటాం కదా, అది బాగా ఎంజాయ్ చేస్తాం మేము. Shobhan has become the children's heartthrob, I can say, for the summer. Thank you so much. Not only children, even we have enjoyed it a lot. There is a simple question to the director. First half of the film, I understood that the boy is very random and simple. How come in the climax he has become so intelligent? He has picked up very minutest things in that quota, whatever it is. How did you? How can we link that simple guy into that intelligent guy? That is my question. సో క్లైమాక్స్ లో హీరో ఇంటెలిజెంట్ అవ్వడండి, హీ బికమ్స్ కైండ్. సో ఫర్ కైండ్నెస్ యూ డోంట్ నీడ్ ఇంటెలిజెన్స్, యూ జస్ట్ హ్యావ్ టు లైక్ ఫిగర్ అవుట్ వాట్స్ రాంగ్ వాట్స్ రైట్, దట్స్ ఆల్. అదే మేము చెప్తాం లాస్ట్లో, మంచి చేయడానికి నిజాన్ని చూస్తే చాలు, తెలివిగా ఉండక్కర్లేదు. సో హీ డజంట్ బికమ్ ఇంటెలిజెంట్, హీ జస్ట్ becomes kind, that's all. He is already kind right from beginning of the movie. So మనం జాలి చూపించడానికి మంచిగా ఉండడానికి ఇంటెలిజెన్స్ అవసరం లేదు. సో ఇట్ ఇస్ నాట్ an intelligent move that he does, it is just a kind move, that's all. It's a kind move. Yes. Okay, anyway, thank you. Hi to the entire team. My question is to Eerababu and Balaraju. Do you have any regrets in the film lo eman regrets unnaya meer chesin daniki? క్యారెక్టర్ రిగ్రెట్సా? ఈరబాబు అండ్ బాలరాజుకి. అదే సుకన్యని నమ్మి వచ్చాను కదా, అదే పెద్ద రిగ్రెట్. మాకు అనిపించింది ఏంటంటే గంగయ్య తాత మీ వల్లే చనిపోయాడని, దానివల్ల రిగ్రెట్ ఫీల్ అయ్యారు. నా వల్ల చచ్చిపోవడం కాదు తమ్ముడు, నేను నా వల్ల చచ్చిపోయాడు, ఊరు మొత్తం చంపడానికి వచ్చారు కదా అక్కడికి ఆయన్ని. సో మీరు ఏమంటున్నారంటే మీరు చంపాలా అనుకున్నా చంపలేకపోయినా ఆయన ఎలా అయినా నెక్స్ట్ 2-3 days లో చనిపోయేవాడు అంటున్నారు. అవును, అదృష్టం అంటే తిరిగితే అరటి పండినా పని ఇరుగుద్ది అంటారు. నా బ్యాడ్ టైం వల్ల అక్కడ ఉన్నాను అంతే, చనిపోయే టైం మేము ఉన్నాం అంతే. ఇట్స్ డార్క్ సెటైర్. నేను ఇఫ్ యూ ఫీల్ వీరబాబు చంపేశాడని, మరి ఊరు మొత్తం అక్కడ ఎందుకు ఉన్నారు? టు సెండ్ హిమ్ ఇన్ టు ద castle, the fort, no, to get him killed. So that's the whole conflict, and it's a gray area. There's no good guy, there's no bad guy, it's all intention and gray area. No, I was just kidding. I'm just it's a good question. No, it's a good question actually. Thank you. Niharika ma'am, can I have photo with you? అలాగే మన ఫోటోలు తీస్తే మనం క్వశ్చన్స్ కూడా అడుగుతాం. మైక్ పాస్. Excuse me, I have 2 questions. Yes. మీకు మీ పేరు? కార్తిక. హాయ్ కార్తిక. మీకు షూటింగ్ తీసినప్పుడు జెన్యూన్ గా ఏమన్నా భయంగా అనిపించిందా? లేదు, బట్ షీ హాస్ అ గుడ్ స్కేరీ ఇన్సిడెంట్. యు వాంట్ టు హియర్? భోపాల్. యా షూర్. భోపాల్ ఇన్సిడెంట్ ఉందిగా. You want to know what the scary incident was? Yeah. సో మేము షూట్ చేస్తున్నప్పుడు దూరంగా ఒక పెద్ద లైట్ వచ్చింది, చాలా పెద్ద లైట్. సో మేము సీన్ చేస్తున్నాం కదా, సో ఐ షౌటెడ్, సీన్లో లైట్ కనిపించద్దు కదా, సో నేను గట్టిగా అరిచే లైట్ ఆపండి ఎవరు అక్కడ అని చెప్పి గట్టిగా అరిచా. అరవంగానే లైట్ ఒక 2 minutes ఫ్లిక్కర్ అయ్యి ఆఫ్ అయిపోయింది. మేము సీన్ చేసేసాం. ఆ తర్వాత నా టీం అందరు వచ్చారు ఇక్కడ భయపడుతూ. దే ఆల్ టోల్డ్ మీ దట్ అక్కడ మీరు ఇందాక గట్టిగా అరిచారు కదా, అక్కడ ఎవ్వరు లేరు, మన వాళ్ళని పెట్టిన లైట్స్ కావవి, మనం ఎక్కడ అసలు లైట్ ఆ వింగ్లోకి మనం వెళ్ళలేదు, అక్కడ ఎవ్వరు లేరు. సో ఇట్ ఈస్ సమ్ సూపర్ న్యాచురల్ యాక్టివిటీ దట్ హ్యాపెండ్. సో ఇట్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ లైట్, మీరు చాలా గట్టిగా అరిచారు, వాళ్ళు రాత్రి మీకు ఉంటుందని చెప్పారు ఆ రోజు. యా, దట్స్ వాట్ హ్యాపెండ్ దట్. అండ్ దిస్ క్వశ్చన్ గోస్ టు సీను అంకుల్. అమ్మా, మీరు జబర్దస్త్లో కూడా చేశారు కదా, మీరు సినిమాలో చేయడం ఎంజాయ్ చేశారా, జబర్దస్త్లో చేయడం ఎంజాయ్ చేశారా? ఎక్కడైనా యాక్ట్ చేయడం ఎంజాయ్ చేస్తా, ఎక్కడైనా, అది టీవీ కావచ్చు, వాట్ ఎవర్ మూవీ కావచ్చు. ఈవెన్ ఆన్ ద స్టేజ్ హీ లవ్స్ వాట్ ఈస్ డూయింగ్, హీ ఎంజాయ్స్ వాట్ ఈస్ డూయింగ్. కెన్ ఐ టేక్ అ ఫోటో? ఇది లాస్ట్కి ఇదే కావాలి ప్లీజ్. దమ్మా కార్తిక. హాయ్ సంగీత్ అన్న, నా పేరు హాయ్ భరత్. నిహారిక అక్క నీకు రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇచ్చిందా? మరి ఆ కార్లోనే వచ్చాను నేను. కింద B2లో పెట్టొచ్చు. కాదు, మరి రామ్ చరణ్ కలిసా, మరి ప్రభాస్ అన్న ఇప్పుడు నెక్స్ట్ ఆయన అపాయింట్మెంట్ ఇస్తే వెయిటింగ్ మేము కూడా.
ఫోన్ నెంబర్ అన్న దగ్గర రాసుకోనన్నా. వాళ్ళ నెంబర్ 98488022. Hi. Hi. Congratulations to the whole team. Thank you. Thank you. We thoroughly enjoyed your movie, Rakasa. And my question is to Mansa Sharma. Thank you. Actually, in the second half, in the fort, we really didn't expect a Venel Kishore entry. That was really awesome. But as a woman director, మీరు రోహిణిని ఎంటర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే మన మూవీస్లో ఫీమేల్ కామెడియన్స్ అసలు ఉండట్లేదు ఇప్పట్లో. సో యాక్చువల్లీ షీ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. తనకి ఇంకా మంచి రోల్ ఫోర్త్లో ఎంటర్ చేసి కామెడీ ఉంటే ఇంకా బాగుండేది అనిపించేది. సో పార్ట్ 2 ఉంది అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు రోహిణికి మంచి రోల్ అదే కంటిన్యూ చేస్తూ తనకి మంచిగా క్రియేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ అండి. దట్స్ అ వెరీ గుడ్ ఐడియా. రియలీ గ్రేట్ ఐడియా. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే చేస్తామండి. షూర్, ఫర్ షూర్. నోటెడ్. అంటే థ్యాంక్ యూ మ్యామ్. ఇందులో ఏంటంటే ఆమె హస్బెండ్ ని డేంజర్ లోకి తోసేసి బయట ఉంటుంది అనమాట. మీరు థర్డ్ డోర్ అని చెప్పి తను లాస్ట్ లో పంపించారు కదా, అదే వాళ్ళ హస్బెండే పంపిస్తారు. మేబీ పార్ట్ 2లో అక్కడ కంటిన్యూ చేద్దాం. యా థ్యాంక్స్. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ అన్న, ఇక్కడ హాయ్ వర్ధన్ హియర్. హాయ్ వర్ధన్. మీరు బేసిక్గా ఒక జెన్జీ హీరో కదా. మాకు లేదంటే పీపుల్ హూ ఆర్ బోర్న్ ఆఫ్టర్ 95 వాళ్ళు ఎక్కువ మీ మూవీ చూస్తుంటారు. రాకాస అనే మూవీ మీరు ఒక అమ్మమ్మ లాంటి వాళ్ళకి, నాన్నమ్మ లాంటి వాళ్ళకి చెప్పాలంటే హౌ విల్ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్? ఎలా చెప్తారు? వాళ్ళు వెళ్ళి చూడాలి అంటే వాళ్ళకి ఆ క్యూరియాసిటీ ఎలా డెవలప్ చేస్తారు? మేము చెప్తుంటే దయ్యం సినిమా ఎవడు చేస్తాడరా, వెళ్ళి పడుకోండిరా అంటారు. అమ్మమ్మ వాళ్ళు చెప్పిన కథే అంటే నాకు ఫస్ట్ ఇలా ఊరుంటుంది, ఊరు చివర ఒక కోట ఉంటుంది అని మా అమ్మమ్మ చెప్పిన కథ అది నాకు. సో వాళ్ళు చెప్పిన కథ స్క్రీన్ మీద కనిపిస్తుంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా ఎక్సైట్ అవుతారు. సో అట్లా అయితే నేనైతే మా తాతయ్యని అలాగే చెప్పి తీసుకెళ్ళాను. సో ఆర్ జస్ట్ టెల్ హర్ దట్ వాళ్ళ అమ్మమ్మ ఆవిడికి చెప్పిన కథని మనం స్క్రీన్ మీద చూడొచ్చు అని. ఆ కథ చెప్పాలంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మనే చెప్పాలి కదా. సో మీ అమ్మమ్మ ఉన్నారా ఇక్కడ? రిమైండింగ్ హర్ ఆఫ్ హర్ చైల్డ్హుడ్. అమ్మమ్మ. సరే సంగీత, మీది శోభన్ అన్నది ఇంకా నెక్స్ట్ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే సంతోష్ శోభన్ అన్నది మీది కలిపా ఇంకా ప్లాన్ చేయలేదు డార్లింగ్. మంచి స్క్రిప్ట్ వస్తే వై నాట్, అందరు చెప్పేదే. నెక్స్ట్ క్వశ్చన్ సంగీత్ గారికి. మ్యామ్ చెప్పండి మ్యామ్. సార్, మీకు రియల్ లైఫ్ లో హిందీ బాగా వచ్చా లేకపోతే తోడా ప్యాస్ దాలో? లేదా నాకు బాగా వచ్చాయండి. బాగా వచ్చా. థ్యాంక్ యూ అండి. నేను అదే టైప్ అందుకే. అవునా? అంటే బాగా వచ్చా అండి లేదా ప్యాస్ డాలో టైప్? ప్యాస్ దాలో. నేను మీ కాలేజ్ అలా కూడా మాడతానండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ధన్యవాద్. శోభన్ అన్న. హాయ్. అన్న నీ పేరేం తమ్ముడు? ప్రద్యుమ్న. హాయ్ ప్రద్యుమ్న. అన్న అన్న నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు ఏ హీరోని చూసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చావు? నేనా? నాన్న నీ హైట్ ఎంత ఉంటే నీకు క్వశ్చన్ ఇంత హైట్ ఉందన్న. సూపర్ క్వశ్చన్. నాకా చిరంజీవి గారు నాన్న. అన్న అన్న రకాసా 2లో నేను యాక్ట్ చేయొచ్చా? డైరెక్టర్ ప్రొడ్యూసర్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, మనం యాక్ట్ చేద్దాం, నువ్వు అడిగేసాయి. అక్కలు, ఇద్దరు అక్కలు. నువ్వు నీకే ఏ హీరో ఇష్టం ప్రద్యుమ్న? చిరంజీవి. దొంగ. నిజంగా రాకాస చూసావా? హి ఈజ్ ఎ గుడ్ యాక్టర్, యు కెన్ టేక్ హిమ్. అవునా? రికమెండేషన్ తో వచ్చావే ముందే నువ్వు. వెరీ నైస్. సరే, రాకాస 2లో చేద్దాం మనం. ఓకే. మళ్ళీ ఈవెంట్ లోనా అండి? శోభనన్న నీకు టియచ్చా? Da, come. Sure. What do you have for me? I love gifts. చాక్లెట్ అన్న. Da. ఇవ్వు. మా ప్రొడ్యూసర్ కూడా ఏం గిఫ్ట్ ఇవ్వట్టు, నువ్వు అని ఇవ్వు. థ్యాంక్ యూ.